మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఎంత దూరం వచ్చినా వాళ్ళకి ప్రేమ మాత్రం ప్రేమ కావాలంట. నిజంగా అసలు ఇంత దూరం రావడము తిరగడమే కష్టం అంటే ఇక్కడ మనకి చూడడానికి ఒక మెట్లు లాగా ఉందండి. ఇలాంటి ప్లేస్ లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు మామ. నీకోసం మీ ఇంట్లో ఎవరో ఒకరు వెయిట్ చేస్తూనే ఉంటారు. మనం ఇంటి నుంచి వచ్చే టైంలో ఎంత హ్యాపీగా ఉన్నారో మన ఇంటికి వెళ్ళే టైంలో కూడా మన పేరెంట్స్ అంతే హ్యాపీగా ఉండాలి. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండు మామ. ఇలాంటి ప్లేస్ వచ్చి ఇక్కడ మెట్లు లాంటి తయారు చేయడము అంటే ఇది అసలు నిజంగా సాహసం అనే చెప్పాలి. ఐరన్ ఎలా తీసుకొచ్చారు, ఈ సిమెంట్ ఎలా తీసుకొచ్చారు. ఇలాంటి ప్లేస్ లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు నడవడం కానీ చాలా కష్టం. అందుకే మామ ఇలాంటి ప్లేస్ లో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇదే మామ మన టార్గెట్. లాస్ట్ కి ఎలాగోలా పైకి కిందకి పడుతూ ఇక్కడికి వచ్చి కిందకి దిగాక వాటర్ ఫాల్స్ చూపిస్తే జాగ్రత్తగా వీడియో నచ్చితే ఫాలో. చూడండి ఇప్పటి వరకు దిగింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక సాహసం చేయడానికి రెడీగా ఉండాలి మామ. మనం ఇప్పుడు కిందకి వెళ్ళాలంటే తప్పనిసరిగా ఈ గుహలో నుంచి కిందకి శివలింగం చూడాలన్నా వాటర్ ఫాల్స్ చూడాలన్నా ఎవరైనా ఈ కింద నుంచి దూరే పోవాలి. గృహ అంటే గృహ కాదు మామ, ఒక చిన్నది. సో ఫైనల్ గా ఇప్పటి వరకు 3 చూసాం, ఇది 4వ. సాహసం చేశాక మనం కిందకి వచ్చాక లొకేషన్ ఇలా ఉంటుంది మామ. సో ఫైనల్ గా వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయాం. మొత్తానికైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. మనం వచ్చింది సండే రోజు కాబట్టి ఇక్కడ మనం అనుకున్నంత మంది ఎవరు లేరు మామ. నీళ్ళలోకి వెళ్ళకుంది లోతు ఎలా వచ్చామన్నది కదా మామ, ఎలా వెళ్ళామన్నది కూడా ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి వాటర్ ఫాల్స్ కూడా తగ్గిపోయినాయి మామ. వచ్చే ముందు ఒకసారి ఆలోచించు. ఇది ఫైనల్ గా ఇదే అండి పంచలింగాల కోనలో మనకి లాస్ట్ గా చూడాల్సిన ప్రదేశం ఇదే మామ. బాయ్.